వెల్కమ్ బ్యాక్. సో అలాగే బొంతు రాంబాబు గారు కూడా సిపిఎం నాయకులు డిబేట్లో పాల్గొన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో రాంబాబు గారు, మీరు చెప్పండి, మోదీ ప్రభుత్వం తెస్తున్న ఈ విద్యుత్ సంస్కరణల బిల్లు వల్ల డిస్కంలు ప్రైవేట్ పరమైతే సామాన్య రైతుపై పడే భారం ఎలాంటిది? అందరికీ నమస్కారం. చర్చా వేదికలో ఉన్నటువంటి పెద్దలకు కూడా నమస్కారం తెలియజేస్తూ, రాజ్ వారు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి రైతు డిస్కం మీద చర్చ నిర్వహించడం అనేది అభినందనీయం. రాంబాబు గారు, విద్యుత్ సంస్కరణలు వచ్చాయని స్క్రీన్ మీరు వెనక్కి పెట్టుకోరా? కొంచెం మీరు సెట్ చేసుకోండి స్క్రీన్ని. మీరు వెనక్కి వెళ్ళండి స్క్రీన్ పెట్టి. యాస్, ఇప్పుడు ఓకే, చెప్పండి. 2020 సంవత్సరం నుంచే కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో సంస్కరణలు తేవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉంది. ఢిల్లీ రైతు ఉద్యమం జరిగినప్పుడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 3 చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం అప్పుడే విద్యుత్ సవరణ బిల్లు పార్లమెంట్ లో పెట్టారు. దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి రైతు సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా డిమాండ్ చేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఆ సవరణ బిల్లు రైతులకు ఇచ్చిన హామీలో భాగంగా అమలు చేయమని చెప్పారు కాబట్టి దాన్ని మరో రూపంలో అమలు చేసే దానికోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మన రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు అమలు చేసే దానికోసమే ప్రత్యేకంగా రైతు డిస్కం ఏర్పాటు చేస్తుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. వ్యవసాయ పంపు సెట్లకి, విద్యుత్ మోటార్లకి మేము మీటర్లు పెట్టము అని చెప్పారు. గత 23వ తేదీ శనివారం నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి సంస్కరణలు అమలు చేయడం కోసం మేము దాంట్లో చేరతామని చెప్పి మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టుగా విద్యుత్ లో స్మార్ట్ మీటర్లు తీసుకొస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా 25వ తేదీ మేన ప్రకటన చేశారు. నిన్న ఏదైతే తెలంగాణ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ చర్చ జరిగిందో దాని తర్వాత మళ్ళీ వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టడం అని చెప్పారు. వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టమన్నారు తప్ప మిగతా గృహ వినియోగదారులకు కానీ, ట్రాన్స్ఫార్మర్ల దగ్గర కానీ, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో కానీ స్మార్ట్ మీటర్లు పెట్టడం లేదనేది రేవంత్ రెడ్డి గారు చెప్పడం లేదు. దీని ప్రధాన ఉద్దేశం రైతులకి అందిస్తున్నటువంటి ఉచిత విద్యుత్తుని నియంత్రణ చేసేదానికోసం, కోత విధించేదానికోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నిన్న రెగ్యులేటరీ కమిషన్ మీటింగ్ లో వ్యవసాయ కమిషన్ చైర్మన్ గారు గౌరవ పెద్దలు కోదండ రెడ్డి గారు మాట్లాడుతూ వ్యవసాయానికి 3 గంటల కరెంటు సరిపోద్దని చెప్పారు. కానీ గతంలో 2000 2001, 2, 3లో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు 2 గంటలు 3 గంటలే వచ్చి పంటల పండగ కరువు విలయతాండం చేసినటువంటి నేపథ్యంలోనే ఆనాడు ప్రతిపక్ష నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే ఉచిత కరెంట్ ఇస్తాం, 9 గంటలు నాణ్యమైనటువంటి కరెంట్ ఇస్తాం అని చెప్పి వాగ్దానం చేశారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక తొలి సంతకం దాని మీదనే పెట్టారు 2004లో. అదే వరవాడిని కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా కొనసాగించింది. గత 10 సంవత్సరాల నుంచి వ్యవసాయ విద్యుత్తులో ఎలాంటి చిన్న సమస్యలు ఉంటే ఉండొచ్చు, కానీ వ్యవసాయ రంగానికి నాణ్యమైనటువంటి విద్యుత్ అందించడంలో కేసీఆర్ గారి ప్రభుత్వం కూడా సఫలీకృతమైంది. విద్యుత్ కొనే దాంట్లో ఎక్కువ రేట్లు కొన్నారా, విద్యుత్తులో ఇంకేమన్నా అవినీతి జరిగి ఉండొచ్చు, మేము అదేం కాదంటున్నా. కానీ వ్యవసాయ రంగానికి విద్యుత్ అందించే దాంట్లో కేసీఆర్ గారి ప్రభుత్వం సఫలీకృతమైందని చెప్పి రైతు సంఘాలుగా మేము భావిస్తా ఉన్నాం. కానీ ఈ రోజు కోదండ రెడ్డి గారు ఏం చెప్తున్నారు? 3 గంటలు సరిపోద్ది అంటున్నారు. గుజరాత్ లో ఎన్ని గంటలు ఇస్తున్నారు? ఇవాళ వ్యవసాయ రంగానికి 6-7 గంటలే ఇస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో 5-6 గంటలే ఇస్తున్నారు. అంటే అదే పద్ధతిని తీసుకొచ్చే దానికోసం వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది సరైనది కాదు. తెలంగాణ అనేది సముద్ర మట్టానికి 500 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి పీఠభూమి. ఇది వంపు పల్లాలుగా ఉన్నటువంటి భూమి. నీళ్లు పెడతా ఉంటేనే మరొక గంటలో పొలంలో నుంచి కిందికి వాగుల్లోకి, వంపుల్లోకి జారిపోయే ప్రాంతంలో మనం ఉన్నాం. అందుకని మన విద్యుత్ మీదనే, మోటార్ల మీదనే ఆధారపడి నిరంతరం సాగునీటిని బోరుబావుల నుంచి తోడిపోసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ నేపథ్యంలో 3 గంటల కరెంటు అనేది కాంగ్రెస్ ప్రతినిధిగా, వ్యవసాయ కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి పెద్దలే డైరెక్ట్ గా పబ్లిక్ మీటింగ్ లో నిన్న మాట్లాడారంటే దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో రైతాంగం అర్థం చేసుకుంటా ఉంది. అంటే విద్యుత్ రంగం నియంత్రించే దానికోసం, వ్యవసాయ రంగానికి కోత విధించే దానికోసమే రైతు డిస్కం అనేది ఏర్పాటు చేస్తా ఉన్నారు. రైతు డిస్కంలో ఈ రోజు ప్రభుత్వం 42% విద్యుత్తు
సరఫరా అంతా రైతు డిస్కం పరిధిలోకి వస్తుందని చెప్తున్నారు. మరి సిబ్బందిని ఎంతమందిని కేటాయించారు? కేవలం 2000 మందిని కేటాయించారు. అంటే 2000 మంది సిబ్బందితో ఏ విధంగా విద్యుత్తు వ్యవసాయ రంగానికి నాణ్యంగా కొరత లేకుండా, లేదు కట్టింగ్ లేకుండా, అంతరాలు ఏర్పడకుండా విద్యుత్ సరఫరా చేస్తారో అర్థం కానటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. రైతులందరూ భయాందోళనతో ఉన్నారు. ప్రభుత్వం యొక్క ఒరవడి చూసినప్పుడు ఖచ్చితంగా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తారని చెప్పి రైతాంగం, ప్రజలు భావిస్తా ఉన్నారు. ఏదైతే నార్థరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఉందో, సదరన్ డిస్ట్రిబ్యూషన్ ఉందో, వాటిని లాభాలు చూపించి ఏదైతే నష్టం ఉందో, ఏదైతే విద్యుత్ బిల్లులు వసూలు కాకుండా ఉచితంగా పొందే వ్యవసాయ విద్యుత్ కావచ్చు, లేదు ప్రభుత్వం బిల్లులు చెల్లించే మిషన్ భగీరథ కావచ్చు, లేదు భారీ ఎత్తిపోతల పథకాలు కావచ్చు, ఇవన్నిటిని ప్రభుత్వం బిల్లులు చెల్లించాలా? ప్రజల నుంచి, వినియోగదారుల నుంచి ఇక్కడ బిల్లులు చెల్లించే అవకాశం లేదు. అలాంటి వాటినన్నింటినీ కూడా ఈ రైతు డిస్కం పరిధిలోకి తీసుకురావడం ద్వారా పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక అభిప్రాయం తీసుకొస్తారు. ఇవాళ మధ్యతరగతి వర్గం, ధనిక వర్గాలు ఏమో అభిప్రాయం వస్తుంది? 45,000 కోట్లు, 50,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల రూపాయలు పెండింగ్ పడతా ఉన్నాయి. ఇదంతా భారం అవుతా ఉంది. కాబట్టి ఈ భారం ప్రభుత్వం ఎందుకు భరించాలా అని చెప్పి దీంట్లో కోత విధించమని చెప్పి ఒక అభిప్రాయం ప్రజల్లో కల్పించే దానికోసం ఒక ప్రయత్నం జరిగింది. లాభాలు ఉన్నటువంటి డిస్కంలన్నింటినీ కూడా ఇతర సంస్థల దగ్గర వాటి లాభాలను చూపించి తాకట్టు పెట్టి అప్పులు తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసే పరిస్థితి కూడా కనపడుతుందని చెప్పి రైతాంగంలో, ప్రజల్లో పెద్ద చర్చ జరుగుతూ ఉంది. అందుకని ప్రభుత్వం లాభాల్లో నడుస్తున్నటువంటి వ్యవస్థని, లేదు ఇప్పటి వరకు సఫలీకృతమైనటువంటి వ్యవస్థని దాన్ని విభజన చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందో స్పష్టమైనటువంటిది ప్రజలకు తెలియజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే రాంబాబు.